హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి పూరీలోకి టేస్టీగా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఇదిగోండి కళాయి వేడైంది, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇవి ఫ్రై అవ్వాలండి. ఓపెలో ఫ్రై అయింది కదండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే గ్రీన్ పీస్, ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఇందులోకి వచ్చేసి ఉప్పు వేసుకున్నాం, అలాగే పసుపు వేసుకున్నాం. ఇది కలుపుకున్నామండి. ఇలా ఫ్రై అయింది కదండి, వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఇది ఉడికించుకుందాం. బఠానీ ఉన్న క్యారెట్ ఉడికిందాక. ఇలా ఇది ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఒక 2 ఉడకపెట్టుకోవాలి. అది కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది కూడా 2 నిమిషాలు ఉడకపెట్టుకుందామండి. ఇది ఇలా ఉడుకుతుంది కదండి, ఇందులోకి ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుందామండి. ఇలా ఉడుకుతుంది కదండి, ముందుగా కలిపి పెట్టుకుని శనగపిండి మిశ్రమం కూడా ఇందులో వేసుకుందాం. ఇది కూడా కలుపుకుందాం. ఇందులో కారం ఏమి వేయమండి, పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచే కారం సరిపోద్ది. ఇలా కలుపుకుందాం ఇవ్వండి. అంతేనండి, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా టేస్టీగా పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.